సహోదరి చాలా నా దగ్గర మాత్రం నాతో మాత్రం యేసు క్రీస్తుని గురించి మాట్లాడదు. ఇట్లాంటి ఒక నిబంధనతో వాళ్ళ సంసారం సాగుతుంది. ఒకసారి ఉద్యోగం ముగించుకొని పని ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. నేను బాగా అలసిపోయి ఉన్నాను, కమ్మటి కాఫీ పట్టరమ్మన్నాడు. పోయి కాఫీ తయారు పని కొట్టిరుందాங்க. భార్య కాఫీ తయారు చేస్తా ఉంది వంటగదిలో. திடீரென்று இந்த சகோதரரை ஒரு வியாதி தாக்க ஆரம்பித்தார். క్షణాల్లో ఈ సహోదరుడికి ఒక భయంకరమైన ఒక వింత వ్యాధి అతని తాకింది. அவருடைய ஒரு கால் அப்படியே இழுத்துకొండే పోనారు. అతని కాలు ఒక కాలు అలా 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 లాక్కుంటూ పడిపోతుంది ఒక ప్రక్కనంతా. అది పక్కవాద వ్యాధి. అది పక్షవాతము. ஒரு பக்கம் கால் கையை முடக்கி விடும். ఓ ప్రక్కన కాలు చెయ్యి ఇలా మెలికలు తిరిగిపోయి చచ్చుబడిపోయింది. పరుగున భర్త దగ్గరకు వచ్చి కన్మున్నాల அவருடைய கையெல்லாம் அப்படியே செயலற்று போய் கொண்டிருக்கு. తన కండ్ల ముందే భర్త యొక్క కాళ్ళు చేతులు అట్లా పక్షవాతంతో విలవిల్లాడు చూసి తట్టుకోలేకపోయింది. తల ஒரு பக்கமாய் திரும்பி விட்டது. ఈ మొహమంతా తలంతా ఓ పైకి తిరిగిపోతా ఉంది. அவருடைய வாய் பேச முடியாத நிலைமைக்கு போகிறது. నిదానంగా మాట పడిపోతా ఉంది, మూతి పక్కకు లాగేస్తుంది. அவர் வந்து மனைவி பார்த்து ஏதாவது செய்ய என்கிறார். భార్యను చూస్తూ ఏదో ఒకటి చెయ్యి అన్న. వర్షத்துக்கு మున్నాల చాలా సంవత్సరాల క్రితం తన కణవరికి వాక్య వైతరిన వేద పుస్తకం చాలా సంవత్సరాల క్రితం తన భర్త కోసం అంటూ దాచిపెట్టిన బైబిల్ని ప్రభువు గుర్తు చేశాడు. పెట్టిలే భద్రమై వైతరినారు. ఆ సూట్ కేసులో భద్రంగా ఆ బైబిల్ అట్లాగే పెట్టి ఓడిపోయి அந்த బైబిలై கொண்டு வந்தார்கள். వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బైబిల్ని తీసుకొచ్చి అవకాశం లేదు. ఉడనే వాసిక ఆరంభించారు. ఎప్పుడైతే భార్య బైబిల్ ముందు పెట్టి కీర్తన గ్రంథాన్ని చదవమందో భర్త చదవడం ప్రారంభించాడు. ఒక కీర్తన చదివాడు, రెండో కీర్తన చదివాడు, మూడో కీర్తన చదివాడు. ఆ కీర్తన చదువుతూ ఉండగా తలై నేరాగ తిరుంబ ఆరంభించారు. ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోయిన మూతి, పక్కకు వెళ్ళిపోయిన తల కీర్తన చదువుతూ ఉండగా అలా స్ట్రైట్ గా వచ్చేసింది. నోరు మామూలుగా వచ్చేసింది. அவருடைய செயலற்று போன கைக்குள்ளே மறுபடியும் உயிர் வர ஆரம்பித்தது. சச்சுபடி ఇట్లా అయిపోయిన చెయ్యి మరలా మామూలుగా వచ్చేసింది. அவருடைய கால் திடீரென்று இழுக்க ஆரம்பித்த அந்த வியாதி விலக ஆரம்பித்தது. వంకరగా తిరిగిపోయిన కాలు నిదానంగా మరలా స్టడీ అయిపోయింది. அவர் வேத வசனத்தை வாசிக்க తన భర్త బైబిల్ చదువుతూ ఆ వ్యాధి క్షణాల్లో అతని శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. ఎప్పుడు அந்த వ్యాధి அவரை தாக்கிக் கொண்டே வந்ததோ, ఎలాగైతే ఆ వ్యాధి తనలోనికి వచ్చిందో அப்படியே அந்த వ్యాధి பின்வாங்கி போனது. అలాగే ఆ వ్యాధి అతను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. சில நம்முடைய